ఫ్రెండ్స్, ఇదైతే మనకి గేట్ 2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇది వచ్చేసరికి మనకి 25th స్టార్ట్ అవ్వాల్సింది 28th August 2025 అయితే స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 28th September 2025 దాకా అయితే టైం అయితే ఉంది. అలాగే మనకి లేట్ ఫీజుతో కూడా క్లోజింగ్ డేట్ వచ్చేసరికి October 9 అనమాట 2025. ఇంకా రిజల్ట్స్ డేట్ వచ్చేసరికి 19 March 2026. అలాగే ఫీజు వచ్చేసరికి పర్ పేపరు మనకి రెగ్యులర్ పీరియడ్ వచ్చేసరికి ఫీమేల్ SC/ST PWD క్యాండిడేట్స్కి 1000 రూపీస్, ఇంకా అదర్ జనరల్ క్యాండిడేట్స్కి 2000 రూపీస్ అనమాట. ఇంకా ఎక్స్టెండెడ్ పీరియడ్ ఏదైతే ఉందో మనకి October 9, 2025 వరకు అయితే కనుక ఒక పేపర్కి ఫీమేల్ SC/ST PWD క్యాండిడేట్స్కి 1500 రూపీస్, ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి 2500 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఎన్రోల్మెంట్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలి. అలాగే దానికన్నా ముందు వచ్చేసరికి మనం ఇక్కడ రిజిస్టర్ హియర్ అని ఉంది, మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఈ విధంగా ప్లస్ ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, అలాగే సర్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ లేకపోతే కనుక దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీకు ఫుల్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. కన్ఫర్మ్ అయితే చేయాలి. దానికన్నా ముందు మీరు ఇక్కడ ఫోటో ఐడి ప్రకారం ఈ యొక్క నేమ్ ఉన్నదా లేదా అనేది చెక్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీరు చూసుకుంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి నేమే మీకు ఆ యొక్క స్కోర్ కార్డు అలాగే అడ్మిట్ కార్డు మీద అయితే డిస్ప్లే అవుతుంది. సో జాగ్రత్తగా అయితే మిస్టేక్స్ లేకుండా మీ యొక్క నేమ్ని ఫోటో ఐడి ప్రకారం ఏదైతే మీరు ఫోటో ఐడిని ఎగ్జామినేషన్కి తర్వాత వాటికి మీరు దాన్ని యూజ్ చేస్తారో ఆ ఫోటో ఐడి ప్రకారం మిస్టేక్స్ లేకుండా మీ యొక్క నేమ్ అనేది చెక్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మనకు ఒక ఇది వచ్చిందనమాట, విండో ఆర్ యూ ష్యూర్ అని చెప్పేసి మనకు ఒక కన్ఫర్మేషన్ బాక్స్ అయితే వచ్చింది. మన యొక్క నేమ్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవాలన్నమాట. మన అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు మీద ఇదే మనకి డిస్ప్లే అవుతుందంట, అందుకని కంటిన్యూ చేసుకోవాలి. ప్లస్ అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. మనకు సంబంధించినటువంటి యొక్క గేట్ 2026 సంబంధించినటువంటి అన్ని కరస్పాండెన్స్ మెయిల్స్ కూడా ఈ ఈమెయిల్ ఐడికే వస్తాయి కాబట్టి మిస్టేక్స్ లేకుండా కూడా అన్నీ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అనమాట, ఇండియా అనే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు అదర్ కంట్రీస్ నుంచి అప్లై చేస్తూ ఉంటే అదర్స్ అయితే పెట్టుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అదే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే మీరు చేసుకోవాలి. ఇంకా కూడా పాస్వర్డ్ అయితే మనం ఒకటి క్రియేట్ అయితే చేసుకోవాలి. అది వచ్చేసరికి మనకి 8 నుంచి 15 అంటే 8 నుంచి 15 క్యారెక్టర్స్ మధ్య అయితే ఉండొచ్చు అనమాట. ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా అయితే మనం స్ట్రాంగ్గా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే క్యాప్చా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం రిజిస్టర్ బటన్ ఉంది, తర్వాత రిజిస్టర్ అయితే అవ్వాలి. ప్లస్ ఇక్కడ క్లియర్ అంటే క్లియర్ అవుతాయి అనమాట, అన్ని ఫీల్డ్స్ కూడాను కాలమ్స్ అన్నీ పోతాయి. మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనం ఒక రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అలాగే మన SMS ఈమెయిల్ ఐడికి ఒక ఎన్రోల్మెంట్ ఐడి అయితే వీళ్ళు పంపించారనమాట. దాన్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసి లాగిన్ అయితే చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది మనమే క్రియేట్ చేసుకున్నాం అక్కడ ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో. ఒకవేళ కనుక మీరు మర్చిపోతే కనుక ఇక్కడ ఫర్గాట్ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది, దాని ద్వారా రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. క్యాప్చర్ అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి. ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది, లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఇలా వచ్చిందనమాట. బిఫోర్ స్టార్టింగ్ ద గేట్ 2026 అప్లికేషన్ ప్లీజ్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ రీడ్ ద గేట్ 2026 ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనమాట. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదనమాట ఇన్ఫర్మేషన్ బులెటిన్. ఇక్కడ మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయి, అన్నీ మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. టిక్ ఆన్ చేసే ముందు ఇక్కడ డేటా రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద అప్లికేషన్ ఫామ్ దాని మీద క్లిక్ చేస్తే ఇలాగ వచ్చింది. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మీకు ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క నేము, అలాగే ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఉండాలి. ఆ ఫోటో ఐడిని ఒరిజినల్ అనేది ఆ యొక్క ఎగ్జామినేషన్కు మీకు వాళ్ళకైతే చూపించాలి. అలాగే అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ పిన్ కోడ్, అలాగే మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు దాని అడ్రస్, దాని పిన్ కోడ్, అలాగే చాయిసెస్ ఆఫ్ గేట్ టెస్ట్ పేపర్స్ అనమాట. మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్స్లో ఫస్ట్లోనే ఉంటుంది, అది చూసుకోవాలి. అలాగే 3 ఎగ్జామినేషన్ సిటీస్ అనమాట చూజ్ చేసుకోవాలి.
సేమ్ జోన్లో. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉండాలి మీ దగ్గర. అట్లాగే ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు, దాని ప్రకారం ఉండాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అలాగే స్కాన్ కాపీ ఆఫ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ డాక్యుమెంట్ అన్న ఫోటో ఐడి డాక్యుమెంట్ సేమ్ ఐడి ఇన్ ఒరిజినల్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ వైల్ ఎగ్జామినేషన్. ఇది ఇక్కడైతే అప్లోడ్ చేయాలి స్కాన్ కాపీ. సేమ్ అయితే అక్కడ మన ఎగ్జామినేషన్ అప్పుడు వాళ్ళకి చూపించాలి. ప్లస్ అలాగే స్కాన్ కాపీ ఆఫ్ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా, దానికి సంబంధించినవి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సో ఇది టిక్ ఆన్ చేయాలి. స్టార్ట్ ఫిల్లింగ్ గేట్ 2026 అప్లికేషన్, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి గేట్ 2026 టెస్ట్ పేపర్స్ వచ్చేసరికి టోటల్గా 30 అనమాట, 30. వాటిల్లో ఒక 2 అయితే ఈ సంవత్సరం అయితే కొత్తగా యాడ్ చేశారు. ఒకటి ఎనర్జీ సైన్స్ XE 1, అలాగే ఇంజనీరింగ్ సైన్సెస్ XE. ప్లస్ మనకి బ్రోచర్లో 16 పేజ్లో ఇచ్చారనమాట. టేబుల్ 3 లిస్ట్ ఆఫ్ గేట్ 2026 టెస్ట్ పేపర్స్ అండ్ దేర్ కరస్పాండింగ్ కోడ్స్. సపోజ్ మీరు కనుక ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయితే AE, అయితే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయితే AG, అలా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ టేబుల్ అయితే ఉంది. ఇప్పుడు చెప్పినట్టుగా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి అలౌడ్ టెస్ట్ పేపర్ కాంబినేషన్స్ అనమాట. గేట్ 2026కి సంబంధించి ఏవైతే కాంబినేషన్స్ ఉంటాయో అవి కూడాను ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. 17 పేజ్ అనమాట. అది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఇక్కడ మనం సెలెక్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ పేపర్స్ యూ వాంట్ టు అపియర్ ఫర్ ఇన్ గేట్ 2026 1 or 2 సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ గేట్ 2026 పేపర్ 1 మనకి ప్రైమరీకి సంబంధించి ఇప్పుడు చెప్పిన వాటిల్లో కోడ్ అనమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే పేపర్ రాయాలనుకున్నారో ఫస్ట్ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే చాయిస్ 1 ఎగ్జామినేషన్ సిటీ అనమాట. 3 ఆప్షన్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. ప్లస్ ఇక్కడ మనం 3 అయితే మనం సిటీస్ చూజ్ చేసుకోవాలి. అవి వచ్చేసరికి సేమ్ జోన్లో అయితే ఉండాలి. ఇక్కడ మనకి జోన్ వైజ్ ఇవి ఇచ్చారనమాట. జోనల్ కోఆర్డినేటింగ్ ఇన్స్టిట్యూట్ IISc, IIT బాంబే అన్నీ సంబంధించి అనమాట. ఇక్కడ చూసుకుంటే మీరు ఎగ్జామినేషన్ సిటీస్ 2 and 3 are సజెస్టెడ్ బేస్డ్ ఆన్ ద జోన్ టు విచ్ ఎగ్జామినేషన్ సిటీ 1 బిలాంగ్స్ టు. ఫస్ట్ ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం దానికి ఆధారంగా ఈ 2 కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనకి క్లిక్ హియర్ ఫర్ జోన్ వైజ్ లిస్ట్ అని ఇచ్చారు. అది క్లిక్ చేసి ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇలాగా మనకి వస్తుంది. తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్, నల్గొండ, నర్సాపూర్, మెదక్ ఈ జోన్కి సంబంధించి IISc. ఇంకా రెండోది వచ్చేసరికి IIT బాంబేకి సంబంధించి ఇక్కడ లిస్ట్ ఉందన్నమాట. అలాగే IIT ఢిల్లీకి సంబంధించి, అలాగే ఇక్కడ మనకి IIT గువాహటికి సంబంధించి అన్నీ కూడా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్, అనంతపూర్, కర్నూలు జోన్ అనమాట. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, నల్గొండ, నర్సాపూర్, మెదక్ జోన్ అనమాట. మీరు ఫస్ట్ది కనుక మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటే, సపోజ్ నేను కనుక ఆదిలాబాద్ ఇచ్చాను అనుకోండి ఫస్ట్, మిగతా కూడా మన అదే జోన్కి సంబంధించినటువంటి సజెషన్ మనకి ఆటోమేటిక్గా అయితే వస్తాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే అన్నీ కూడా మనకి కేరళ, అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అలాగే తెలంగాణకు సంబంధించిన వాటిల్లో మాత్రమే వస్తాయి. సో మీరు 3 ఆప్షన్స్ కూడాను అక్కడే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఈ విధంగా అనమాట సెలెక్ట్ చేసుకో. అలాగే మీరు కనుక ఇక్కడ నేను సపోజ్ హైదరాబాద్ ఇచ్చాను. హైదరాబాద్ ఇస్తే కనుక మళ్ళీ ఇలాగే వస్తాయి. అదే జోన్కి సంబంధించినవి అన్నీ కూడా మనకి వస్తాయి. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనం హైదరాబాద్ ఇస్తే దానికి సంబంధించినవి కూడా ఆటోమేటిక్గా వచ్చాయి. మీరు ఈ విధంగా హైదరాబాద్, నల్గొండ, నర్సాపూర్, మెదక్ ఇలా వచ్చాయి. అలాగే మీరు ఏపీ ఇస్తే కనుక ఏపీకి సంబంధించిన వాటిలో కూడా ఇస్తున్నాయి. అదే జోని మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మిగతా ఆటోమేటిక్గా సజెస్ట్ అవుతాయి. కాబట్టి పెద్ద లిస్ట్లో నుంచి కొన్ని సార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకునే దానికి ఇక్కడ మనకి ఏదైతే ఇచ్చారు సేవ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. అలాగే ఎగ్జామ్ డీటెయిల్స్లో మీరు కనుక 2 పేపర్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే, సపోజ్ నేను కంప్యూటర్ సైన్స్ ఇచ్చాను ప్రైమరీ, సెకండరీ వచ్చేసరికి దానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జియోమాటిక్స్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా వస్తాయి అన్నమాట. సో సెకండ్ పేపర్ కూడా కావాలి అంటే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకటి ప్లస్ ఇక్కడ జస్ట్ ఈమెయిల్ ఐడిని మనం వెరిఫై చేయాలి.
వెరిఫై ఈమెయిల్ ఐడి అన్నారు, మొబైల్ నెంబర్ కూడా వెరిఫై అయితే చేసుకోవాలి, చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు ఇక్కడ, క్యాలెండర్ నుంచి డేట్ మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయాలి. మనకి ఈమెయిల్ ఐడికి అలాగే ఫోన్కి ఎస్ఎంఎస్కి ఓటీపీలు వస్తాయి, ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి దాన్ని వెరిఫై అయితే చేయాలి. రాకపోతే రీసెండ్ అంటే మీకు వస్తుంది. ప్లస్ మనకి వెరిఫై అయితే చేసాము, ఈమెయిల్ ఐడి వెరిఫైడ్, అలాగే మొబైల్ నెంబర్ వెరిఫైడ్. ప్లస్ మనకి గేట్ 2026కి సంబంధించి దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ టు అపియర్ ఫర్ గేట్ 2026 అని ఇచ్చారు. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ నుంచి ఇక్కడ మంత్ ఇయర్ ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ రకంగా అనమాట. కన్ఫర్మ్ అయితే చేయాలి. తర్వాత మేల్ ఫీమేల్ జెండర్ సెలెక్ట్ చేసుకొని నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వచ్చింది. కేటగిరీ జెండర్లో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎలా, ఎస్సీనా, ఎస్టీనా దీనికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే మీకు అవసరం అవుతాయి. ఇంకా కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే ఇంకా కంట్రీ ఆఫ్ పర్మనెంట్ రెసిడెంట్, మీరు ఏ కంట్రీలో అయితే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో, ఇండియా ఫస్టే ఉంది సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేట్ అనమాట, పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్. అలాగే వ్యాలిడ్ ఫోటో ఐడి కోసం మనకి ఇక్కడ ఆధార్ కార్డు ఇచ్చారు, ఆధార్ వర్చువల్ ఐడి కూడా ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, ఇంకా కూడా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఫోటో ఐడి ఏదన్నా, లేదంటే ఓటర్ ఐడి కానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్, సపోజ్ ఆధార్ ఇస్తే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తే పాన్ కార్డు నెంబర్ అనమాట. ఇంకా నేమ్ ఆఫ్ పేరెంట్ లేదంటే గార్డియన్, మీ యొక్క పేరెంట్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదంటే మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. వాళ్ళతో ఉన్న రిలేషన్ అనమాట, ఫాదరా మదరా ఏంటని మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా పేరెంట్ గార్డియన్ నేషనాలిటీ, మీ యొక్క ఫాదర్ యొక్క నేషనాలిటీ ఇండియానా లేకపోతే ఏంటి. అలాగే మొబైల్ నెంబర్ ఆఫ్ పేరెంట్, మీ యొక్క ఏదైతే పైన మీరు పేరెంట్ ఇచ్చారో మదర్ ఫాదర్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనమాట. కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి, సేవ్ అనాలి. తర్వాత నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్లో ఇక్కడ పిన్ కోడ్ అంటే జిప్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ ఆటోమేటిక్గా అయితే ఫెచ్ అవుతాయి. అంటే మన సిటీ టౌన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సపోజ్ ఇలా ఇచ్చారనుకోండి ఇలా వస్తుంది. సో అలాగే మీ యొక్క పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇండియా అడ్రస్లో నుంచి స్టేట్ అనమాట, మీ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్లో నుంచి స్టేట్, అడ్రస్ 1లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఏదైతే ఉంటే అవి ఎంటర్ చేయాలి. స్ట్రీట్ అవి కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ అడ్రస్ అనమాట కరస్పాండెన్స్ అడ్రస్ కోసం పూర్తిగా మీ యొక్క డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా సిటీ, తాలూకా, జిల్లా, అలాగే స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎంటర్ చేయాలి, సేవ్ అనాలి. ప్లస్ ఇక్కడ మనం క్వాలిఫైయింగ్ డిగ్రీ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మన కాలేజీ పిన్ కోడ్ ఎక్కడైతే చదువుకున్నారో మీరు గ్రాడ్యుయేషన్ దానికి సంబంధించి సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేస్తే అది ఆ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇంకా ఇక్కడ ఆ యొక్క కంట్రీ అనమాట ఎక్కడ ఉన్నది, ఆ యొక్క కాలేజీ ఏ స్టేట్లో ఉంది అండ్ పిన్ కోడ్ ఏంటి, సిటీ ఆటోమేటిక్గా వస్తాయి. పిన్ కోడ్ ఎంటర్ చేస్తే లేకపోతే సెలెక్ట్ అయితే చేసుకో. రోల్ నెంబర్ అనమాట గ్రాడ్యుయేషన్కి సంబంధించి, డిగ్రీకి సంబంధించినటువంటి రోల్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కిందకి వచ్చేస్తే మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ అనమాట, బీఈనా, బీటెక్, ఎంఏనా, ఎంఎస్సీనా లిస్ట్ అయితే ఉన్నదనమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. ప్లస్ ఈ లిస్ట్ కావాలంటే మీకు ఇక్కడ బ్రోచర్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. దాంట్లో డిసిప్లిన్ అనమాట, ఏ స్ట్రీమ్లో మీరు చేశారు, కంప్యూటర్ సైన్సా, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిలా, మెకానికలా ఏంటనేది. ప్లస్ మీరు కనుక పాస్ అయితే కనుక గ్రాడ్యుయేషన్ ఎస్ పెట్టుకోవాలి, లేదంటే నో పెడితే కనుక ఎప్పుడు పాస్ అవుతారు 2026, 27, 28, 29 చేసుకో. ఎస్ పెడితే కనుక ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇక్కడ ఈ లిస్ట్ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా యూనివర్సిటీ నేమ్ అనమాట, మీరు ఏ యూనివర్సిటీలో చేశారు ఈ విధంగా అనమాట సెలెక్ట్ అయితే అన్నీ వస్తాయి. ఒకవేళ లేనిది ఏదన్నా ఉంటే కనుక, ప్లస్ లేనిది ఏదన్నా ఉంటే కనుక లాస్ట్ అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అదర్స్ అనే ఆప్షను ఫ్రెండ్స్ మనకి ఆ యొక్క స్టేట్ మనం ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నా దానికి ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్నీ కూడా వస్తాయి. అదర్స్ అనే ఆప్షన్ లేదనమాట. సో అన్నీ కూడా వస్తాయి, దీనికి సంబంధించి లేకుండా ఉండవు. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అందరికీ ఒకటి రాదనమాట. మీరు పైన ఇచ్చినటువంటి యొక్క అడ్రస్, పిన్ కోడ్కి ఆధారంగా చేసుకొని ఇవైతే వస్తున్నాయి. అవి కూడా మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి, మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. అలాగే కాలేజీ నేమ్ అనమాట, మీరు ఎక్కడ చదువుకున్నారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇవి కూడా అన్నీ కూడా వస్తున్నాయి అనమాట, అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఎక్కడ చదువుకున్నారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ సేవ్ చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు.
ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించినటువంటి బ్రోచర్లో మనకి 22nd పేజ్ ఆన్వర్డ్స్ అయితే మనకి ఉన్నదన్నమాట. ఫేస్ అనేది 60 to 70% కవర్ అయ్యేలాగా 3.5 into 4.5 సెంటీమీటర్స్ లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్. బ్యాక్ సైడ్ మనకి వైట్ కానీ లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా ఎటువంటి ఆబ్జెక్ట్స్ లేకుండా జాగ్రత్తగా మీరు ఈ యొక్క ఫోటోని స్కాన్ చేసుకొని లేటెస్ట్ది అనమాట. ఫ్రెండ్స్, మీరు ఫోటోగ్రాఫ్ని ఏం చేయాలి అంటే మొదట పెయింట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత రీసైజ్ అని ఉంటుంది. ఇక్కడ టిక్ ఆన్ ఉంటుంది, ఆఫ్ చేసుకోవాలి. పిక్సెల్స్ ఇలా తీసుకోవాలన్నమాట. మరి ఎగ్జాక్ట్గా కాకుండా ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి మినిమం 200, 260, అలాగే 530, 690 వాటిల్లో ఫస్ట్ది హైట్ అనమాట. 200 హైట్, 260 విడ్త్ అనమాట. అంటే హైట్ అండ్ విడ్త్ ఇలా ఇచ్చారు మనకి డైమెన్షన్స్. ఎగ్జాక్ట్ కాకుండా 200, 260 నేనైతే ఇలా ఇచ్చాను అనమాట. సపోజ్ ఇక్కడ 225, 290 అలాగనే ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే 225 ఇస్తే ఆటోమేటిక్గా కింద తీసుకుంటుంది. అలాగే ఇచ్చి ఓకే అనాలి. టిక్ ఆఫ్ చేసి పిక్సెల్స్ తీసుకొని పైది 225, కింద 300 అయినా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే అనాలి, సేవ్ అనాలి. సేవ్ అని చెప్పేసి ఆ ఫైల్ని ఇక్కడ మనం చూజ్ చేసుకోవాలన్నమాట. ఫైల్ చూజ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ప్లస్ ఇలా చూజ్ చేసుకున్నా ఇట్లా వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఒక ఇది ఇచ్చారు డ్రాగ్ చేయడానికి. డ్రాగ్ చేసుకుని ఇలాగా బాక్స్ని తీసుకొని పూర్తిగా బాక్స్ మొత్తాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి బాక్స్ మొత్తానికి వచ్చేలాగా చూసుకుంటే కొంచెం సరిపోతుంది. అప్లోడ్ అంటే అప్లోడ్ అయిపోయింది అనమాట. అట్లాగా అదేవిధంగా సిగ్నేచర్ కూడాను ఇక్కడ మనకి మినిమం వచ్చేసరికి 250, 80, మ్యాక్సిమం వచ్చేసరికి 580, 180 వాటిల్లో ఫస్ట్ది హైట్ అనమాట. అంటే 250, 80. ఫ్రెండ్స్, అలాగే సిగ్నేచర్ కూడా మీరు ఈ యొక్క పెయింట్లో ఓపెన్ చేసుకొని రీసైజ్ అని టిక్ ఆఫ్ చేసి పిక్సెల్స్ తీసుకొని నేనైతే ఇలా ఇచ్చాను అనమాట. హారిజాంటల్ 300 ఇచ్చాను, వెర్టికల్ 90 ఇచ్చాను అనమాట. ఇక్కడ మనకి అలౌడ్ ఏంటంటే 250, 80 అన్నారు, 580, 180 దాకా తీసుకుంటున్నది. 3 KB నుంచి 300 KB వరకు అలౌ చేస్తారు. 70 to 80% ఆ బాక్స్లో ఈ యొక్క సిగ్నేచర్ అనేది ఈ విధంగా మనకి కవర్ అవ్వాలన్నమాట. ఎక్కడో చిన్నగా ఇలా ఉండడం కాదు, మ్యాక్సిమం అనేది కవర్ అవ్వాలి. బ్లూ ఇంక్తో లేదంటే థిక్ బ్లూ కానీ లేదంటే బ్లాక్ ఇంక్తో మనం సైన్ చేసుకోవాలి. అలా చేస్తే ఇక అప్లోడ్ అనాలి. అప్లోడ్ అంటే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు వీళ్ళు, రెక్టాంగిల్. దాన్ని క్రాప్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మొత్తం బాక్స్కి సరిపోయేలాగా మీరు దాన్ని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అప్లోడ్ అనాలి అంటే తీసుకుంది అనమాట, ప్రాబ్లం లేదు. ఇంకా ఫోటో ఐడి వేసారు. పీడిఎఫ్లో ఇది జనరల్గా అప్లోడ్ చేసుకోవచ్చు. 10 KB నుంచి 600 KB వరకు అలౌ చేస్తారు కాబట్టి. ఫ్రెండ్స్, నేనైతే ప్రివ్యూ అప్లికేషన్ అన్నాను అనమాట. అంటే ఇలాగైతే వచ్చింది, అన్నీ కనబడుతున్నాయి, చెక్ చేసుకోవచ్చు. అప్లోడ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ లేదు కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఫీజు కూడా ఎక్కువ ఉందన్నమాట. తర్వాత మన అప్లికేషన్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఎడిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ రివ్యూ అండ్ సబ్మిట్ అనే బటన్ వస్తుంది అనమాట. మీ ప్రివ్యూ చెక్ చేసుకుని అన్ని మోడిఫికేషన్స్ ఉంటే చేసుకున్న తర్వాత సో మనం సబ్మిట్ చేసినప్పుడు ఎర్రర్స్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళిపోతున్నది ఆటోమేటిక్గా. మనం వాటిని రెక్టిఫై చేసుకుంటే ఇలా వచ్చిందనమాట. నాకు ఇక్కడ ఈ సిగ్నేచర్ టైప్ ఇన్ యువర్ ఫుల్ నేమ్ అని వచ్చిందనమాట. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. జస్ట్ మనం టైప్ చేయమన్నారు కాబట్టి టైప్ చేసాము. సో ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకో. టైప్ ఇన్ యువర్ ఫుల్ నేమ్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ అనాలి. టిక్ ఆన్ చేయాలి. తీసుకోవట్లేదు అనమాట. ఇక్కడ వెరిఫై అప్లికేషన్ అనాలి. అంటే మన పీడిఎఫ్ ఓపెన్ అయిందనమాట ప్రివ్యూ చెక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు సబ్మిట్ అండ్ ప్రొసీడ్కి అయితే వెళ్ళొచ్చు. డేటా వన్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫై అంటే ఎడిట్ ఆప్షన్ లేదంట. సో జాగ్రత్తగా అన్నీ సెట్ చేసుకొని కంటిన్యూ అయితే చేస్తాం. ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. మోడ్ ఆఫ్ పేమెంట్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వ్యాలెట్స్, వీటికి అన్నిటికీ కూడా ఛార్జెస్ అయితే ఏం లేవు. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, పే అనాలి.